జగన్నాథ్ టెంపుల్. పూరి జగన్నాథుని గుడిలో 3వ మెట్టుని యమశిల అని అంటారు. పురాణాల ప్రకారం జగన్నాథుడు కొలువైన ప్రాంతం భూమిపై స్వర్గం అంటే వైకుంఠధామం. జగన్నాథ ఆలయంలో విష్ణువు అవతారం కృష్ణుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి పూజలను అందుకుంటున్నారు. జగన్నాథుని దర్శనం వల్ల కోరిన కోరికలు తీరుతాయని, సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి ఆలయానికి దానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఉన్నప్పటికీ జగన్నాథ ఆలయానికి సంబంధించిన 3వ మెట్టుకి సంబంధించిన రహస్యం గురించి మీకు తెలుసా? భారతదేశంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటి జగన్నాథ దేవాలయం. ఈ పుణ్యక్షేత్రం దేశంలోని ఒడిశా రాష్ట్రంలోని తీర ప్రాంత నగరమైన పూరిలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం జగన్నాథుడు, అంటే లోకానికి ప్రభువైన శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. శ్రీకృష్ణుడు కొలువైన ఈ ఆధ్యాత్మిక నగరాన్ని జగన్నాథపురి అంటారు. హిందువులు చేసే చార్ధామ్ యాత్రలో భాగంగా శ్రీ మహావిష్ణువు కొలువైన బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారక, పూరి క్షేత్రాలను దర్శించుకుంటారు భక్తులు. అందుకే చార్ధామ్ పవిత్ర స్థలాలలో ఒకటి పూరి. ఈ ఆలయం అనేక నమ్మకాలు, రహస్యాలకు ప్రసిద్ధి చెందింది. నేటికి ఈ ఆలయంలో అనేక అద్భుతాలు ఉన్నాయి. వీటిని సైన్స్ కూడా ఛేదించలేకపోయింది. ఆధునిక కాలంలో కూడా మిస్టరీ ఆలయంగా ఖ్యాతిగాంచింది. అయితే పూరి జగన్నాథ్ ఆలయం అంటే ప్రసాదం, జెండా వంటివి మాత్రమే చాలా మంది భక్తులకు తెలుసు. కానీ ఈ ఆలయంలో మెట్ల రహస్యం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. స్వామివారిని దర్శించుకునే ముందు లేదా దర్శనం తర్వాత కూడా ఒక మెట్టు మీద అడుగు పెట్టారట. పురాణం ప్రకారం జగన్నాథుడి దర్శనం చేసుకున్న తర్వాత ప్రజల పాపాలు నశించి విముక్తి పొందడం ప్రారంభించారట. దీంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయిందట. అది చూసిన యమరాజు జగన్నాథుని దగ్గరికి వెళ్లి, ఓ ప్రభు, మనుషులు తాము చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు ఈ సులభమైన పరిష్కారం చెప్పారు. కేవలం మిమ్మల్ని దర్శించుకొని తద్వారా ప్రజలు తమ పాపాల నుంచి సులభంగా విముక్తులవుతున్నారు. దీంతో నరకానికి ఎవరూ రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి మహాప్రభో అంటూ జగన్నాథుడికి మొరపెట్టుకున్నాడు. యమధర్మరాజు చెప్పిన మాటలు విన్న తర్వాత జగన్నాథుడు ఒక పరిష్కారాన్ని చూపించాడు. గర్భగుడిలోని ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న 3వ మెట్టు యమధర్మరాజు స్థానంగా చెప్పారు. ఈ మెట్టుని యమశిల అని పిలుస్తారు. ఎవరైతే నన్ను దర్శించిన తర్వాత తిరిగి వెళ్తే యమశిల మీద కాలు పెడితే ఆ భక్తుడికి వచ్చిన పుణ్యం కొట్టుకుపోతుంది. తర్వాత యమలోకంలోకి వెళ్లవలసి వస్తుందని చెప్పాడు కన్నయ్య. జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కొన్ని మెట్లు ఉంటాయి. అలా ప్రవేశించే సమయంలో దిగువ నుండి 3వ మెట్టుపై యమశిల ఉంటుంది. దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు భక్తులు తమ పాదాలను మెట్లపై ఉంచాలి. అయితే జగన్నాథుడి దర్శనం తర్వాత తిరిగి వచ్చే సమయంలో భక్తులు కింద నుంచి 3వ మెట్టుపైకి అడుగు పెట్టకుండా ఉండటం మంచిది. ఈ విషయం కొత్తగా వెళ్లే భక్తులకు తెలియడం కోసం ఇతర మెట్ల కంటే భిన్నంగా ఉండేలా యమశిల నలుపు రంగులో ఉంటుంది. జగన్నాథుడి ఆలయంలో మొత్తం 22 మెట్లు ఉన్నాయి. దర్శనం చేసుకున్న తర్వాత కిందకు వస్తూ దిగువ నుండి ఈ మెట్టుపై అడుగు పెట్టకూడదు. ఒకవేళ పొరపాటున ఈ యమశిల మెట్టు మీద అడుగు పెడితే జగన్నాథుడి దర్శనంతో లభించే పుణ్యం నశిస్తుందని నమ్మకం.